నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ షగుఫ్తా. సో హెల్త్ గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, ఇప్పుడు ఈ రోజు ఇంకో సమస్యతో వచ్చేసాను. సో నీ పెయిన్ మేడం, పెద్దవాళ్ళు కాదు, ఈ మధ్య చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, దానివల్ల కింద అరికాలు మంటలు వస్తున్నాయి అని అంటూ ఉంటున్నారు. సో ఎందుకు మేడం, పెద్దవాళ్ళ విషయం అంటే పక్కనెట్టేద్దాం, ఈ యూత్ వాళ్ళు కూడా ఎందుకు దీని గురించి అంత పెయిన్స్ ఫేస్ చేస్తున్నారు అంటారు? బేసికలీ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫిజికల్ యాక్టివిటీ జీరో. ఒక చైర్లో కూర్చున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 9 hours కూడా కూర్చునే వాళ్ళు ఉంటారు. మూమెంట్ లేకపోతే మజిల్ స్టిఫ్ అయిపోతుంది కదా, మజిల్ స్టిఫ్ అయిపోతే బోన్ దగ్గర కూడా స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. నేను అట్లీస్ట్ ఒకటే అంటాను, ఎవరైనా సరే ఎంప్లాయీస్కి మార్నింగ్ లేచాక 1 hour యోగా చేసుకోండి. మ్యాక్సిమం గమనించండి, ఎక్కువ మోతాదులో నిలబడే వాళ్ళకి కానీ, ఎందుకంటే అధిక బరువుగా ఉండి ఆ బరువు అంతా మోకాల చెప్పు మీద పడి అలా వచ్చే మోకాల నొప్పులు. కొంతమంది కూర్చొని సన్నగానే ఉంటారు, మోకాల నొప్పి చెప్పదు, వాళ్ళకి జీరో మొబిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళు కానీ ఫుడ్ ప్యాటర్న్లో స్ట్రెంథనింగ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, కాల్షియం సప్లిమెంట్ లేకపోయినా, B12 సప్లిమెంట్ లేకపోయినా, D విటమిన్ లేకపోయినా కూడా ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. ఈ 3 రీజన్స్ ఉన్నాయి. ఏ రీజన్ వల్ల వచ్చిందో చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన మోకాల నొప్పులు ఏదైతే ఉన్నాయో, వెయిట్ని కూడా తగ్గించడానికి రకరకాల ట్రీట్మెంట్లు అవసరం లేదు. తినే ఫుడ్ ప్యాటర్న్, ఇప్పుడు అరచేయి ఎంత పొట్ట మనం ఎంత తినగలుగుతాం, ఒక మోతాదులో తినగలుగుతాం. దానికి మించి తింటే ఒబేసిటీ. ఒక లిమిట్లో తినండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగి జావ కానీ, జొన్న జావ కానీ, సజ్జ జావ కానీ, దాంతోపాటు ఒక ఫ్రూట్ తీసుకోండి. లంచ్కి వచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ విత్ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై. డిన్నర్కి వచ్చిన తర్వాత జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ ఏదో ఒకటి తీసుకోండి. డైలీ ఇదే తినాలంటే మార్చుకోండి, చిన్న చిన్న మాడిఫై. పోనీ మీకు నచ్చిన ఫుడ్ తినండి, క్వాంటిటీ తగ్గించండి. మీకు ఇడ్లీ ఇష్టమా, 4 ఇడ్లీలు తినే ప్లేస్లో 2 ఇడ్లీలు తినండి. ఇంత పొట్టలు ఎంత పడుతుంది, ఇంతే కదా పట్టేది. ఆ పొట్టని గమనించండి, అరే ఇంతే కదా తినాలి. 2 ఇడ్లీలు ఎక్కువ కర్రీ, రైస్ ఇంత ఎక్కువ కర్రీ. సో డిన్నర్కి వచ్చాక లైక్ మీకు నచ్చిన ఫుడ్డే క్వాంటిటీ తినండి, టైంకి తినండి. దానివల్ల ఏమవుతుంది, ఈ బరువు తగ్గుతాం. ఆ బరువు అంతా మోకాల చుప్ప మీద పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో క్రమంగా బరువు తగ్గించే ప్రాసెస్ చేసుకోండి. కొంతమందిలో ఏమవుతుంది, మ్యాక్సిమం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, నేను చెప్పాను సన్నగా ఉండే వాళ్ళలో కూడా మనకి మోకాల నొప్పులు చేయాలి. ఎందుకంటే మూమెంట్ ఉండదు. మనం ఏదైనా టేబుల్లో కూర్చున్నాం, సంథింగ్ చైర్లో కూర్చున్నాము, సో ఆపోజిట్లో ఒక చిన్న బల్ల లాంటిది పెట్టుకొని హ్యాండ్ లెగ్స్ ఇలా పెట్టుకొని జస్ట్ చిన్న చిన్న మూమెంట్, లెగ్స్ మూమెంట్. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి లెగ్స్ ఇటు అటు వాక్ చేయండి, లెగ్స్ స్ట్రెచ్ చేయండి, ఇలా విదిలిస్తాం కదా అలా స్ట్రెచ్ చేయండి, మొబిలిటీ ఉంటుంది. దీంతో పాటు ఇంకా మార్నింగ్ లేచి ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకోండి, బెస్ట్ థింగ్ కదండి. సో అలా మొబిలిటీ లేకపోవడం వల్ల వచ్చిన మోకాళ్ళ నొప్పులు ఎవరైతే అవుతున్నాయో వాళ్ళకి ఏదైనా మూవ్మెంట్స్ చేయడం వల్ల ఫ్రీ అవుతాయి. కొంతమందికి డెఫిషియన్సీ, మోకాళ్ళ నొప్పులు వచ్చాయని వెంటనే సరే ట్యాబ్లెట్ వేసేసుకుందాంలే, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందిలే అనుకుంటాం. ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కిందనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఎసిడిటీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో పెయిన్ కిల్లర్ వేసుకొని ఆ పెయిన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాం. సరే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాం కదా, పెయిన్ తగ్గుతుందిలే, వీకెండ్లో వెళ్దాంలే డాక్టర్ దగ్గరికి, వీకెండ్లో వెళ్దాంలే ఎక్స్రేకి, వీకెండ్లో వెళ్దాంలే టెస్ట్కి. ఈ వీకెండ్ కాస్త 4 నెలలు అవుతుంది, అది కాస్త డ్యామేజ్ అవుతుంది, అప్పుడు వెళ్ళి సర్జరీస్ చేసుకోవాల్సి వస్తుంది. నేనేమంటా అంటే, నీ పెయిన్స్ వచ్చినప్పుడు తిమ్మిరి పట్టడం కానీ, టక్ సౌండ్లు కానీ, సూదులతో కూర్చున్నట్టు కానీ అనిపిస్తే మనం నెగ్లెక్ట్ చేయదు. మనం వాక్ స్టైల్లో డిఫరెన్స్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా వెళ్ళాలి. ఆ రోజు లీవ్ పెట్టుకోవాలన్నా వెళ్ళి ఎక్స్రే తీయించుకోవడము, డాక్టర్ని కనుక్కోవడము, ఏంటి ఇష్యూ, అసలు కాల్షియం ఉందా లేదా, B12 ఉందా లేదా, D విటమిన్ ఉందా, ఈ 3 టెస్టులు చేయించుకొని ఎక్స్రే మీకే తెలిసిపోద్ది ఈజీగా. లేదంటే ఒకసారి డాక్టర్ని కలిసి ఇష్యూ ఉందంటే సప్లిమెంట్స్ రూపంలో కాకుండా, ఇప్పుడు కాల్షియం తక్కువ ఉందండి, కాల్షియం తక్కువ ఉంటే ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్ వస్తాయి. అందులో స్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మునక్కాయలు కానీ, తోటకూర విత్తనాలు, రాజగిరా సీడ్స్ అంటారు, అవి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కాల్షియం రిచ్ ఉంటుంది, ఐరన్ కూడా రిచ్ ఉంటుంది. పూల్ మకానా, ఇవన్నీ మంచి D విటమిన్, B12, ఐరన్ సప్లిమెంట్స్ ప్రాపర్గా ఉన్న ఫ్రూట్స్, ఫుడ్. ఈ ఫుడ్ని తీసుకోండి, అప్పుడు మనకు సప్లిమెంట్స్ క్లియర్ అవుతాయి. సో అప్పుడు చెప్తున్నా 3 రీజన్స్ ఉన్నాయి. 3 రీజన్స్లో ఒక్కొక్క రీజన్తో ఒక్కొక్కరికి వస్తాయి. ఈ 3 రీజన్స్ ఉండే వాళ్ళలో కూడా B12 తక్కువ ఉంటుంది. ఆ B12ని మనము ఆవు పాల రూపంలో కానీ, డైలీ దానిమ్మకాయ తీసుకోవడం వల్ల కానీ అలా చేసుకుంటే మనకి అద్భుతంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమందిలో క్రానిక్ పెయిన్స్ ఉంటాయి, అసలు పెయిన్ కిల్లర్ లేకుండా ఒక రోజు గడవనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి పాతకాలం చిట్కా చెప్తాను. మనం నువ్వుల నూనె తీసుకోండి 150 ml, దాంట్లో వాము పువ్వు అని దొరుకుతుంది. వాము పువ్వు ఆయుర్వేదిక్ షాప్లో కర్పూరం లాగా ఉంటుంది. పుదీనా పువ్వు అని దొరుకుతుంది. దాంతోపాటు పచ్చ కర్పూరం కానీ, హారతి కర్పూరం, ఆ మూడింటిని గ్రామ్స్లో 4 to 5 grams తీసుకొని 150 ml ఆయిల్ వేసేసేయండి. వేసిన 30 seconds కన్నా డైల్యూట్ అవుతాయి. ఆ డైల్యూట్ అయిన ఘాటు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఉన్న ఆయిల్ మెరాకిల్ ఆయిల్ అంట మోకాళ్ళ నొప్పికి. అది ఫస్ట్ మోకాళ్ళ పై భాగంలో రాయకండి, మోకాళ్ళ కింద భాగంలో మంచిగా మర్దన చేయండి, దాని తర్వాత పై భాగంలో మర్దన చేయండి. అలా మోకాళ్ళ కింద భాగంలో, పై భాగంలో మర్దన చేసుకోండి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్లు. ఎంత అద్భుతం, పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా తగ్గని పెయిన్స్ 100% తగ్గుతాయి.
ఓన్లీ ఇది ఒక్కటే కాకుండా ఫుడ్లో కూడా ప్యాటర్న్ మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఏ రకమైన ఫుడ్ మనం తీసుకోవడం బెస్ట్ అంటారు? సో ఒకటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, మనం ఇప్పుడు ఇన్ని రకాల ఫుడ్స్ మాట్లాడుకున్నాం. ఫ్రూట్స్ మ్మ్. గురించి వస్తే దానిమ్మకాయ తీసుకోండి. దానిమ్మకాయ అద్భుతమైనది, నరాల బలహీనతే కాకుండా మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, సయాటిక పెయిన్స్ ను కంట్రోల్ చేస్తుంది. జామకాయ అద్భుతమైన ఫ్రూట్ అది. డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, 4 ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు. ఆకుకూరలు వస్తే తోటకూర, మెంతికూర, పాలకూర, బచ్చల కూర కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా నట్స్ విషయానికి వస్తే ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, పూల్ మకానా, ఇన్ని చూసామా, ఇన్ని డిస్కస్ చేస్తాం కదా. ఎందుకు డిస్కస్ చేస్తామంటే చాలా మందికి ఏంటంటే దొరకట్లేదని చెప్పి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తారు. పెయిన్ వచ్చిందని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ వేసి పెయిన్ని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ఫుడ్ విషయాన్ని కూడా వస్తే విని ఈరోజు వదిలేస్తారు, రేపు ఇంకో వీడియో చూస్తారు. ఆ వీడియోలు చూస్తుంటారు కానీ రిలీఫ్ అయితే దొరకదు. ఏదైనా సరే ఒక పద్ధతిలో వెళ్ళినప్పుడు ఒకటి స్టిక్ ఆన్ అవ్వాలి. ఓకే, ఇది చెప్పారు కదా, ఒక నెల రోజులు చేద్దాం. ఆయిల్ చెప్పారు కదా, ఆయిల్ అయితే అల్టిమేట్ అండి. మన దగ్గరికి పెద్దవాళ్ళు చాలా మందిని తీసుకొస్తారు ఫిజియోథెరపీ చేయించమని. నన్ను ఫిజియోథెరపీ వద్దు, బరువు ఉంటే బరువు తగ్గండి అమ్మా, ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ తీసుకోండి, బరువు తగ్గుతారు 100%. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని రాసుకోండి, చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అని చెప్తుంటారు. ఈ పద్ధతిలో ఫాలో చేస్తే సరిపోతుంది. మేడం, కింద మడం దగ్గర కూడా చాలా మందికి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. మరీ అంత వెయిట్ లేకపోయినా కానీ బాగా వచ్చేస్తుంటాయి. ఇది నీ పెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుంది అంటారా? డెఫినెట్గా అండి. నీ పెయిన్ వేరుంటుంది, యాంకిల్ పెయిన్ వేరుంటుంది. ఇప్పుడు మనము నీ పెయిన్ దగ్గర నుంచి యాంకిల్ పెయిన్కి నర్వ్ ఎప్పుడైనా కంప్రెషన్ అవ్వడం వల్ల, దీనికి బ్లడ్ సప్లై అవ్వకపోవడం వల్ల కూడా మనకి యాంకిల్ పెయిన్స్ వస్తాయి. సో 100% నాకు తెలిసి యాంకిల్ పెయిన్స్ మాత్రం మన దగ్గరికి వచ్చిన కేసెస్లో అధిక బరువు ఉండడం వల్ల వస్తాయి. సో సన్నగుంటే వాళ్ళలో వచ్చారనుకోండి, వీళ్ళు ఎక్కువ నిలబడుతున్నారు. ఎక్కువ నిలబడడం వల్ల ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అంటుంటారు ఈ మధ్యకాలంలో, అవి కూడా ఫామ్ అవ్వడం వల్ల, మజిల్ టెండెన్సీ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా వస్తుంటాయి. సో బరువు ఉండడం వల్ల వచ్చిన యాంకిల్ పెయిన్స్ బరువు తగ్గించుకోవాలి. ఒకవేళ బరువు తక్కువ ఉండడం వల్ల వచ్చిన యాంకిల్ పెయిన్స్ని ఎక్కువ నిలబడుతున్నారేమో చెక్ చేసుకొని క్రమంగా ఆ నిలబడే ప్రాసెస్, అంటే ఎక్కువ నిలబడడం వల్ల కూడా చాలా మందికి అరిపాదం చాలా మంట పుట్టడం కానీ, అధికంగా వేడి ఉండే వాళ్ళలో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలాంటి ఇది ఉంటే మాత్రం ఒకసారి ఎక్స్రే తీయించుకొని అది చెక్ చేసుకోండి. బోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే బరువు తగ్గిపోయినా కూడా ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల. ఈ డెఫిషియన్సీస్ అయితే ఫుడ్ రూపంలో తీసుకోండి. చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే.